వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ రామలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సాయిబాబా గుడి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని రెడ్ క్రాస్ భానుమతి, డాక్టర్ పావని ప్రియాంక సంయుక్తంగా ప్రారంభించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న కుర్రా శ్రీను వేసవి దృష్ట్యా బాటసారుల దాహాతిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్రా సుజాత, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆట కూడా మరి వేసవకాలం ఇటు పక్క చూసుకుంటే రైల్వే స్టేషన్, ఇటు పక్క బస్ స్టాండింగ్, ఇటు పక్క నారాయణ కాలేజీ, ఇటు పక్క మరి వైష్ణవి జూనియర్ కాలేజీ, ఇట్లా విద్యార్థులు కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కువగా పాదచారులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఏటా కూడా మా యొక్క సేవా సమితి సభ్యులు పెద్దల సహాయ సహకారాలతో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మంచినీరు అందిస్తూ వారంలో ఒకరోజు మజ్జిగ పెట్టే ఒక ఆలోచనతో మరి ప్రతిసారి అలాగే పెడుతున్నాం. అదేవిధంగా కొందరు దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. వేసవి సందర్భంగా మరి శివలింగేశ్వర స్వామి భక్త బృందం తరఫున మన శ్రీను ప్రతి సంవత్సరము మరి చాలా ఘనంగా ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున కూడా మా తోచిన చెయ్యి అందించడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రోజునే ఈ కార్యక్రమం మరి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వర్షం పడేదాకా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మరి జరపాలని మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున మరి శ్రీనుని కోరుకుంటూ మాకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పుకుంటూ పట్టణంలోని ఎడ్లలింగయ్య పులే కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాగునీటి, డ్రైనేజ్ సమస్య ఆయనకు తెలియచేయగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఓ వృద్ధురాలి పింఛన్ సమస్యను మనోహర్ మోకాలిపై కూర్చొని విని కొత్త ప్రభుత్వంలో ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న గుడివాడ గ్రామస్తులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. తప్పకుండా చేసి పెడతారు. నాన్న లేడా? లేడా? హలో చెక్ మైక్ చెక్ 1 2 3 హలో హలో హలో. తప్పండి చెప్పు గిరి. మెడిటేక్ మా నెట్టెత్తరమ్మా సుమారు 147 ఇల్లు ఆ రోజు కాలిపోయినప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, అదేవిధంగా వాళ్ళకి కట్టించడానికి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఆ రోజున ఇల్లు నిర్మాణం చేశాం. దాని తర్వాత రోడ్ల నిర్మాణం, కొన్ని రోడ్లు ఈ రోజుకి కూడా
మరమ్మతులు చేయలేని పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. వాస్తవంగా వాళ్ళు పాపం కష్టపడి ప్రతిరోజు పని చేసుకునే వ్యక్తులు వాళ్ళ బిడ్డల్ని చదివించుకుని ఈరోజు ఉద్యోగాలు లేక బిడ్డలకి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి కల్పించమని వాళ్ళ ఒక తల్లి అడిగినప్పుడు చాలా బాధ కలిగింది నాకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు ఏ విధంగా మనం పెట్టుబడులు తీసుకురావాలి, ఏ విధంగా మనం చక్కగా మన పరిశ్రమలు పెంచాలి మన ప్రాంతంలో అనుకోవాలి, కానీ కేవలం వనరుల దోపిడీ కోసమే పరిమితం అయ్యారు. మినిమం శానిటేషన్ కూడా లేదు ఎడ్లింగే కాలనీలో ఈ రోజున. చాలా బాధ కలిగించింది. వాళ్ళు చూపించిన అభిమానం నేను మర్చిపోలేను. తప్పకుండా రాబోయే రోజుల్లో గతంలో ఏ విధంగా కొన్ని రోడ్ల నిర్మాణం కోసం ఆలపాటి రాజా గారు కృషి చేశారో రాబోయే రోజుల్లో కూడా మేము అందరం మంచి ఉమ్మడి ప్రణాళికతోటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ నిర్మాణం ఖచ్చితంగా చేయాలి. అధ్వానంగా ఉన్నాయి, పట్టించుకునే నాదుడే లేదు. చాలా ఆరోగ్య సమస్యలు పాపం ఈ రోజుకి ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. వీటితో పాటు వైద్య సదుపాయం కూడా కల్పించాలి. ఇక్కడ డెఫినెట్గా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరే ఉంది, అయినా కానీ మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా నిర్వర్తిస్తూ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి. అందరూ ప్రతిరోజు చేతి పని చేసుకునే వాళ్ళు ఉదయం వెళ్తేనే వాళ్ళకి కూలీ పని దొరుకుతుంది. ఆ విధంగా ఈ కాలనీలో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు వివరించారు. తప్పకుండా ఒక మంచి ప్రణాళికతోటి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి మరొక్కసారి చక్కటి మంచి పూర్తి వైభవం వచ్చే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. దారుణంగా ఇక్కడ ఇతర పార్టీల నుంచి వాళ్ళు ఈ రోజున పరిపాలిస్తున్నారు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలించిన కార్యకర్తల్ని, నాయకుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ రేషన్ కార్డులు తీసేసి షాపులు కూడా పెట్టుకొని ఇవ్వకుండా దారుణంగా పెన్షన్లు కూడా తీసేసి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా ఉపయోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మరియు సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా పట్టణ మార్కెట్ సెంటర్ వద్ద ఓటు హక్కును వినియోగించుకుందాం, ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందామంటూ పురపాలక సంఘ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పాటలు పాడి ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రఖర్ జైన్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బండి శేషన్న మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసి మంచి నాయకులను ఎన్నుకోవడానికి ముందుకు రావాలని కోరారు. చాలా మంచి పాట ద్వారా చాలా మంచి పాఠం మీరు ఇచ్చారు. 13th మే ఆ రోజు మీరు అందరూ దయచేసి ఓటు వేయడానికి రండి. మన తెనాలి నియోజక పరిధిలో మన పోలింగ్ స్టేషన్స్ కూడా రెడీ ఉన్నాయి, మన టీమ్స్ కూడా రెడీ ఉన్నాయి. అదే మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా ఉంది. మనము చాలా ప్రోగ్రామ్స్ కూడా ఈ విషయంలో పెట్టాము. ప్రతి ప్రోగ్రాంతో ఒకటే ఉద్దేశం మాత్రమే ఉంది, మీరు అందరూ ఓటు వేయడానికి వస్తే ఈ అన్ని ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా మనకు అనిపిస్తుంది. అదే మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నాను. వేరే ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా స్వీప్ యాక్టివిటీస్ కూడా మా టీంతో మనము చేసాము. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసాము. ఇక్కడే ర్యాలీస్ కూడా మనం చేసాము. ఉద్దేశం ఒకటే మాత్రమే ఉంది, 13th మే లెట్స్ ఓట్ తెనాలి. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనూష, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, దావులూరి శ్రీనివాసరావు, అనుపమ, మెప్మా సీఎంఎంలు మాధవరావు, అరుణ మరియు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎండలలో బయటికి వెళ్తాము, అలసిపోతాము, వడదెబ్బైనటువంటి ఇలాంటి సమస్యల వల్ల కొంతమంది రాకపోవచ్చు. అయితే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 273 పోలింగ్ స్టేషన్లో మన సబ్ కలెక్టర్ గారు ఆర్ఓ గారు ప్రతి పోలింగ్ స్టేషన్ విజిట్ చేసి అన్ని సౌకర్యాలు సమకూర్చి ఉన్నారు. మంచి త్రాగునీరు, ఎండ నుంచి రక్షణకు మంచి షేడ్స్, షామేనాలు, లోపల లైట్లు, ఫ్యాన్లు, అలాగే టాయిలెట్స్, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం గురించి ఎంతో శ్రద్ధ వహించి ప్రజలు ఇబ్బంది పడకూడదు ఓటర్సు. అందువల్ల వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ 1 గంట 2 గంటలు గుర్తుంచుకోవాల్సి వస్తుంది.
ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదనేసి అన్ని ఏర్పాట్లు 100% ఏర్పాటు అయినాయి. అవసరమైతే కనుక మంచి ఎండ టైంలో మజ్జిగ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సౌకర్యాన్ని కూడా గమనించుకొని ప్రతి ఓటరు మీ యొక్క ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలనేసి ఒక పురవేదిక మన పట్టణంలో పురవేదిక అంటే ఇంకా ఎంతో ప్రసిద్ధమైనది, ఎంతో ప్రాచుర్యం పొందింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెనాలిలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్. ఆదివారం తెనాలిలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.